ఇండియాకు చెందిన సచిన్ మీనాని ప్రేమించి ఏకంగా పాకిస్తాన్ నుంచి పారిపోయి వచ్చిన సీమా హైదర్ గుర్తుందా? కట్టుకున్న భర్తను వదిలేసి మరీ నలుగురు పిల్లలతో ఇండియాకు వచ్చి తన ప్రియుడిని పెళ్లి చేసుకుంది. ఆ ప్రేమ పెళ్లితో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ జంట పాపులారిటీ ఇప్పటికీ తగ్గలేదు. ఇందుకు నిదర్శనం వారి సంపాదనే. సీమా సచిన్ ప్రేమించి పెళ్లి చేసుకోవడమే కాదు, తమ కాపురం బాగుండటానికి, జీవితంలో పైకి ఎదగడానికి అద్భుతమైన సంపాదన మార్గాన్ని ఎంచుకున్నారు. తద్వారా వీరిద్దరూ లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు. ఇప్పటికే నలుగురు పిల్లలకు తల్లి అయిన సీమా హైదర్ త్వరలో మరో బిడ్డకు జన్మనివ్వబోతుంది. నిరుడు డిసెంబర్లో తాను గర్భంతో ఉన్నట్లు ఆమె వీడియో షేర్ చేసిన విషయం తెలిసిందే. ఎప్పుడు డెలివరీ జరుగుతుందో కూడా అప్పుడే చెప్పారు. ఇప్పుడు ఆ తేదీ దగ్గర పడిందే. ప్రియుడి కోసం పాకిస్తాన్ నుంచి భారత్ కు అక్రమంగా వచ్చిన సీమా హైదర్ జీవితంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడా నివాసి సచిన్ మీనాను పెళ్లి చేసుకున్న సీమా ఇప్పుడు మరోసారి ప్రధాన వార్తల్లో నిలిచిందే. సీమా, సచిన్ ఇద్దరు కలిసి భారీగా సంపాదిస్తున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరూ ప్రస్తుతం 6 యూట్యూబ్ ఛానళ్లు నడుపుతున్నారు. వీటిలో విభిన్నమైన కంటెంట్ అందిస్తూ లక్షల రూపాయలు సంపాదిస్తున్నారట. తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన సీమా తనకు యూట్యూబ్ నుంచి తొలి సంపాదనగా 45,000 వచ్చినట్లుగా చెప్పింది. అప్పట్నుంచి ఆ మొత్తం పెరుగుతూ వస్తుందట. ఇప్పుడు ప్రతి నెల 80,000 నుంచి 1 లక్షకు పైగా ఆదాయం వస్తుందని సీమా చెబుతోంది. ఈ మొత్తాన్ని యూట్యూబ్ వ్యూస్, లైవ్ స్ట్రీమింగ్ సమయంలో డొనేషన్లు, స్పాన్సర్ చేసిన వీడియోలు, బ్రాండ్ ప్రమోషన్ ద్వారా సంపాదిస్తున్నట్లు సీమా వెల్లడించింది. వీరు ఈ ఛానళ్లలో తమ జీవన విధానం, తమ కుటుంబ జీవితం గురించి వీడియోలను పోస్టు చేస్తున్నారు. ఈ ఛానళ్లకు మొత్తం 17 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. వారి వీడియోలకు సగటున 25,000 వ్యూస్ వస్తున్నాయి. యూట్యూబ్ ద్వారా భారీగా డబ్బులొస్తుండటంతో సచిన్ తన ఉద్యోగానికి గుడ్ బై చెప్పేశాడు. పూర్తిగా యూట్యూబ్ పైనే ఫోకస్ పెట్టాడు. మంచి కంటెంట్ క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తున్నారు సచిన్, సీమా దంపతులు. పాకిస్తాన్ కు చెందిన సీమా హైదర్ ఇండియాలోని యూపీకి చెందిన సచిన్ మీనాను ప్రముఖ ఆన్లైన్ గేమ్ పబ్జీ కలిపింది. పబ్జీ ఆడుతున్న సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ క్రమంలోనే సీమా హైదర్ తన భర్తను వదిలేసి పాకిస్తాన్ నుంచి నేపాల్ మీదుగా భారత్కు వచ్చింది. ఇక్కడ సచిన్ను కలిసి అతన్ని పెళ్లి చేసుకుంది. కొన్ని నెలల క్రితం తమ ప్రేమకు గుర్తుగా మొదటి బిడ్డ పుట్టబోతున్నాడు అంటూ సీమా ఒక వీడియో కూడా విడుదల చేసింది. ఆన్లైన్ గేమ్లో పరిచయమైన వ్యక్తి కోసం పాకిస్తాన్ నుంచి అక్రమంగా భారత్కు వచ్చిన సీమా హైదర్ తాను తల్లి కాబోతున్నట్లు గతేడాది డిసెంబర్లో ప్రకటించారు. తన భర్త సచిన్ మీనాతో కలిసి సీమా హైదర్ బేబీ బంపుతో వీడియోను అప్పట్లో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రేమికుడి కోసం భారత్లోకి అక్రమంగా అడుగుపెట్టిన సీమా హైదర్ కథలో ఎన్నో మలుపులు చోటు చేసుకున్నాయి. పాక్ నుంచి భారత్కు వచ్చిన హైదర్ ఆరోపణలు, కోర్టు కేసుల్ని ఎదుర్కొన్నారు. ఆ తర్వాత నేపాల్లోని పశుపతినాథ ఆలయంలో మతం మార్చుకొని సచిన్ను వివాహం చేసుకున్నారు. తన మొదటి భర్త సంతానంతో పుట్టిన 4 పిల్లల పేర్లు కూడా మార్చారు. 4 పిల్లలతో కలిసి రెండో భర్త సచిన్ మీనాతో కలిసి గ్రేటర్ నోయిడాలో నివసిస్తున్నారు. ఇక త్వరలో ఆమె మరో బిడ్డకు జన్మనిస్తోంది. నిజానికి సీమా హైదర్ 7 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె డెలివరీ ఫిబ్రవరి 2025లో జరుగుతుందని చెప్పింది. సచిన్ బిడ్డకు తల్లిని అవుతున్నందుకు సీమా చాలా సంతోషంగా ఉంది. తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సచిన్తో కలిసి చాలా వీడియోలను షేర్ చేసింది. సీమా చెప్పిన దాని ప్రకారం ఆమెకు ఫిబ్రవరిలో ఎప్పుడైనా డెలివరీ కావచ్చు. మరోవైపు సీమా మొదటి భర్త గులాం దీనిని అక్రమ సంతానం అంటున్నాడు. ఒక స్త్రీకి తన భర్త ఉండగా మరొకరికి భార్య ఎలా అవుతుందని ప్రశ్నించాడు. అయితే గులాం హైదర్ తన 4 పిల్లల గురించి ఏమాత్రం ఆందోళన చెందడం లేదని సీమా అంటోంది. కాగా సీమాపై గులాం హైదర్ కేసు పెట్టారు. తన 4 పిల్లలను తనకు అప్పగించాలని భారత్, పాక్ ప్రభుత్వాలను 2023 నుంచి డిమాండ్ చేయడంతో పాటు సీమాకు శిక్ష విధించాలని కోరుతున్నాడు. 2023 మే నెలలో సీమా పాకిస్తాన్ నుండి నేపాల్ మీదుగా అక్రమంగా భారతదేశానికి వచ్చింది. తనతో పాటు 4 పిల్లలను కూడా ఆమె వెంట తీసుకువచ్చింది. నోయిడా పోలీసులు సీమా, ఆమె ప్రేమికుడు సచిన్ మీనాపై అక్రమ ప్రవేశంపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో నడుస్తోంది. మరోవైపు సీమాకు భారత పౌరసత్వం వచ్చేలా చూస్తామని సీమా సన్నిహితుడు, న్యాయవాది ఏపీ సింగ్ చెప్పారు. ఏదేమైనా ఇప్పుడు సీమా సచిన్ బిడ్డకు తల్లవుతుండటంతో వారి బంధం మరింత బలపడింది.